హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు నేనైతే పిల్లల బాక్స్లో పెట్టే బీట్రూట్ రైస్ అయితే ఎలా చేయాలో చూపిస్తానండి. దీనికి ఒక పెద్ద బీట్రూట్ తీసుకుని బాగా తురుముకోవాలండి. కొంచెం జీడిపప్పు, 2 పచ్చిమిరపకాయలు, కొంచెం కొత్తిమీర. ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టుకోవాలండి. ప్లీజ్ ఫ్రెండ్స్, మా వీడియో లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే బాండీలో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుని ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలండి. ఇందులో చిన్న చెక్క ముక్క, దాల్చిన చెక్క ముక్క, 4 లవంగాలు, ఒక యాలక్కాయ వేసి బాగా వేపుకోవాలండి. అందులోనే మనం తురుముకొని బీట్రూట్ వేసుకుని బాగా వేపుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో మంట పెట్టుకుని బాగా వేపుకోవాలండి. ఇందులో అయితే మనం తీసుకున్న జీడిపప్పుని, ఆ పచ్చి జీడిపప్పుని వేసి బాగా వేపుకోవాలండి. ఇప్పుడు ఇందులో అయితే 1/2 టీ స్పూన్ సాల్ట్, ఓ 1/2 టీ స్పూన్ పసుపు, ఓ 1/2 టీ స్పూన్ కారం వేసి బాగా కలుపుకోవాలండి. ఇదైతే పిల్లల బాక్స్లోకి చాలా బాగుంటుందండి. తర్వాత కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు వేసి బాగా కలపాలండి. ఇప్పుడైతే ఇందాక నేను చూపించిన బియ్యాన్ని అన్నం వండుకుని ఉంచుకున్నానండి. అన్నం ఇందులో వేసి బాగా కలుపుకోవాలండి. ప్లీజ్ ఫ్రెండ్స్, నా వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి ఫ్రెండ్స్.